పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ టేకే డైరెక్షన్, ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా సినిమా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించి అందరి చూపు తనపై తిప్పుకుంది పావని అనే అమ్మాయి. ఇందులో అజయ్ కూతురిగా కనిపించింది. బన్నీని చిన్నాన్న అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సినిమాలో పావని పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. ఇందులో కీలకంగా ఉన్న ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తను అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్ పైలం పిల్లగా సినిమాలో కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ఆమె ద్వారా చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా హిట్ 2 సినిమాతో పాటు అంతకు ముందు పుష్ప 1 లో కాసేపు కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో ఆమె పాత్ర ఎక్కువసేపు కనిపించింది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ టేకే డైరెక్షన్, ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా సినిమా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించి అందరి చూపు తనపై తిప్పుకుంది పావని అనే అమ్మాయి. ఇందులో అజయ్ కూతురిగా కనిపించింది. బన్నీని చిన్నాన్న అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సినిమాలో పావని పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. ఇందులో కీలకంగా ఉన్న ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తను అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్ పైలం పిల్లగా సినిమాలో కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ఆమె ద్వారా చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా హిట్ 2 సినిమాతో పాటు అంతకు ముందు పుష్ప 1 లో కాసేపు కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో ఆమె పాత్ర ఎక్కువసేపు కనిపించింది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ టేకే డైరెక్షన్, ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా సినిమా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించి అందరి చూపు తనపై తిప్పుకుంది పావని అనే అమ్మాయి. ఇందులో అజయ్ కూతురిగా కనిపించింది. బన్నీని చిన్నాన్న అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సినిమాలో పావని పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. ఇందులో కీలకంగా ఉన్న ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తను అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్ పైలం పిల్లగా సినిమాలో కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ఆమె ద్వారా చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా హిట్ 2 సినిమాతో పాటు అంతకు ముందు పుష్ప 1 లో కాసేపు కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో ఆమె పాత్ర ఎక్కువసేపు కనిపించింది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ టేకే డైరెక్షన్, ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా సినిమా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్,
రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించి అందరి చూపు తనపై తిప్పుకుంది పావని అనే అమ్మాయి. ఇందులో అజయ్ కూతురిగా కనిపించింది. బన్నీని చిన్నాన్న అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సినిమాలో పావని పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. ఇందులో కీలకంగా ఉన్న ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తను అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్ పైలం పిల్లగా సినిమాలో కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ఆమె ద్వారా చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా హిట్ 2 సినిమాతో పాటు అంతకు ముందు పుష్ప 1 లో కాసేపు కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో ఆమె పాత్ర ఎక్కువసేపు కనిపించింది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ టేకే డైరెక్షన్, ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా సినిమా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించి అందరి చూపు తనపై తిప్పుకుంది పావని అనే అమ్మాయి. ఇందులో అజయ్ కూతురిగా కనిపించింది. బన్నీని చిన్నాన్న అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సినిమాలో పావని పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. ఇందులో కీలకంగా ఉన్న ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తను అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్ పైలం పిల్లగా సినిమాలో కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ఆమె ద్వారా చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా హిట్ 2 సినిమాతో పాటు అంతకు ముందు పుష్ప 1 లో కాసేపు కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో ఆమె పాత్ర ఎక్కువసేపు కనిపించింది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో తెలుసు